ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ చేసినటువంటి ఒక స్కామ్ అంటూ చాడా శాస్త్రి గారు ఒక పోస్ట్ అందించారు. చూద్దాం. 1990ల చివరిలో మరియు 2000 ప్రారంభంలో సద్దాం హుసేన్ ఇరాక్పై యుఎన్ శాంక్షన్స్ విధించినటువంటి సమయంలో ఇరాకీ ప్రజలకు మానవతావాద సహాయం అందించేందుకు ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ OFFP అనేది ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇరాక్ యుఎన్ ఆమోదంతో తన చమురును ఎగుమతి చేసి ఆ డబ్బుతో తన ప్రజలకు ఆహారము, మందులు, ఇతర అవసర సరుకులను దిగుమతి చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం ద్వారా సద్దాం హుసేన్ ప్రభుత్వం తమకు మరియు ఎదుటివారికి కూడా లబ్ధి కలిగేలాగా ప్రపంచంలో పలువురు రాజకీయ నాయకులతో, పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీ లంచాలు నొక్కేశారు. ఈ స్కామ్ మీద 2005లో యుఎన్ మాజీ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పాల్ వాల్కర్ నేతృత్వంలో నియమించిన స్వతంత్ర దర్యాప్తు సమితి ఈ ప్రోగ్రాంలో జరిగిన భారీ అవినీతిని వివరంగా బయటపెట్టింది. ఈ రిపోర్టు ప్రకారం సద్దాం హుసేన్ ప్రభుత్వం $1.8 బిలియన్ అక్రమ ఆదాయం సంపాదించింది. ఇందుకు 2200కు పైగా కంపెనీలు, ప్రముఖ రాజకీయవేత్తలు సహకరించారు అనేవి ఆరోపణలు. 2005 అక్టోబర్లో విడుదలైనటువంటి వాల్కర్ కమిటీ ఫైనల్ రిపోర్ట్లో భారతదేశానికి సంబంధించిన ఆరోపణలు ప్రధానంగా ఒక అనుబంధంలో ఇచ్చారు. దాని ప్రకారం కె నట్వర్ సింగ్ 2005లో యూపీఏలో అప్పటి విదేశాంగ మంత్రి మరియు కాంగ్రెస్ పార్టీని నాన్ కాంట్రాక్చువల్ బెనిఫిషరీస్, ఒప్పందం లేని లబ్ధిదారుడిగా పేర్కొన్నారు. అంటే నట్వర్ సింగ్కి మరియు కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ముట్టాయి అని వాల్కర్ కమిటీ పేర్కొంది. స్విట్జర్లాండ్కు చెందినటువంటి మాస్ఫీల్డ్ ఏజీ అనే ఆయిల్ ట్రేడింగ్ కంపెనీ ఇరాక్ నుంచి చమురు దిగుమతి చేసినట్లుగా, ఇందులో కొంత భాగం నట్వర్ సింగ్ మరియు కాంగ్రెస్ పార్టీ పేరుతో అలొకేషన్ జరిగినట్లుగా పేర్కొన్నారు. నట్వర్ సింగ్ పేరుతో సుమారుగా 4 మిలియన్ బ్యారెల్స్ చమురు, కాంగ్రెస్ పార్టీ పేరుతో మరో 4 మిలియన్ బ్యారెల్స్ కేటాయించబడ్డాయని రిపోర్ట్లో ఉంది. భారతదేశానికి చెందిన టాటా ఇంటర్నేషనల్, రిలయన్స్ పెట్రోలియం వంటి పేర్లు కూడా రిపోర్ట్లో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఫ్రాడ్ జరిగిన సమయంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా వాజ్పేయి ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎలా అంటే ఆయిల్ ఫర్ ఫుడ్ ప్రోగ్రామ్ యుఎన్ అధీనంలో ఉండేది. ఇది నేరుగా ప్రభుత్వాలతో ఒప్పందం ద్వారా కాదు, ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులు, రాజకీయ నాయకులు ఇరాక్ ప్రభుత్వంతో డీల్స్ చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఇది పార్టీ స్థాయి లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా జరిగినట్లన్నమాట. ఎలా జరిగింది అంటే 2000 నవంబర్ చివరిలో ఇరాక్ ఉపరాష్ట్రపతి తాహా యాసిన్ రంజాన్ భారత్కు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీని ఇరాక్ ఆహ్వానించారు. దీని ఆధారంగా జనవరి 17 నుంచి 24, 2001లో నట్వర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ డెలిగేషన్ ఇరాక్కు వెళ్ళింది. ఈ డెలిగేషన్లో పి శివశంకర్, ఏఆర్ అంటులే వంటి మాజీ మంత్రులు, అనిల్ మాథురాని అప్పటి కాంగ్రెస్ నాయకుడు, నట్వర్ సింగ్ కుమారుడు జగత్ సింగ్, ఢిల్లీ ఎక్స్పోర్టర్ అండ్ లీబ్ సహగల్ వంటి వారు ఉన్నారు. బహుశా ఆ టైంలో చర్చలు జరిపి స్కామ్కి బీజం వేశారు. స్కామ్ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా జరగ్గా స్కామ్ బయటపడడం 2004లో లెఫ్ట్ సహకారంతో ఏర్పాటు కాబడ్డ సోనియా యూపీఏ ప్రభుత్వం సమయంలో బయటపడింది. యూపీఏ ప్రభుత్వం 2005 నవంబర్ 7న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ పాఠక్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించింది. ఈ విచారణ నట్వర్ని, అతని కొడుకును దోషులుగా పేర్కొని కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై బాగా రాజకీయ దుమారం లేవగా నట్వర్ సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొత్తంగా వాల్కర్ రిపోర్ట్ ఒక ప్రపంచ స్థాయి అవినీతి విచారణలో భారతదేశాన్ని కూడా లాగింది.